ఏంట్రా కొండ అంత ఉంది, ఆ కొండపైన వెళ్ళాలేంటి? కొండపైన వెళ్ళాలి మరి. ఇక్కడ నుంచి ఇప్పుడు టెంపుల్ ఏది ఉందంట, ఆ టెంపుల్కి మనం వెళ్దాము. అక్కడ వెళ్ళాక అక్కడ ఉన్న విగ్రహాలు మీకు చూపిస్తాను. ఇవే మన గిరిజన సంస్కృతి. ఇటువైపు చూడండి, మొత్తం ఇక్కడ ఒక విలేజ్ ఉండేది అనమాట, బాకూరు విలేజ్. కానీ విలేజ్ అయితే ఇప్పుడు ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోయారు. అండ్ ఒకసారి రా, ఇలా ముందుకు రా, చూపిస్తాను. ఇదిగోండి కంచు తుడుము అనమాట, అంటే ఇప్పుడు డ్రమ్స్ కొడతారు కదా అవి. హలో గైస్, మేము మీ ట్రైబల్ అన్వేషకులు. అమ్మ ప్రేమతో పెరిగి ధర్మరాజుగా నిలిచిన వారు, అరగంటలో యుద్ధాన్ని ఓడించగల యోధులు, సీతాదేవి ఆశయాలకు జీవరూపం లవకుశులు. ఇలాంటి లవకుశుల విగ్రహాలు మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారాముల జిల్లాలో బాకూరు అనే విలేజ్లో ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేమైతే బాకూరు అనే విలేజ్కి స్టార్ట్ అయ్యాము. మనకు లవకుశుల విగ్రహాలను చూపించడానికి మా ముందు రైట్ సైడ్ వెహికల్ నడుపుతున్న బ్రదర్స్ అయితే వచ్చారు. వీళ్ళే మనకు గైడ్. మేమైతే బాకూరు విలేజ్కి వచ్చేసరికి వెదర్ అయితే అప్పటికప్పుడు వేగంగా చేంజ్ అవుతూ ఉంది. ఈలోపు మేము విగ్రహాల వరకు ఎలా చేరుకోవాలి అని మాట్లాడుతుంటే ఒక మొక్క అయితే నాకు కనిపించింది. ఈ మొక్క దగ్గర వైట్ ఫ్లవర్స్లా కనిపిస్తుంది కదా, ఇదే డ్రాగన్ ఫ్రూట్. ఈ విలేజ్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చాలా పెంచుతున్నారు. ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయని చెప్పి మన ఫాలోవర్స్ చెప్తే వాటిని చూడడానికి వచ్చాము. ఇప్పుడు వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ విగ్రహాలు లవకుశ విగ్రహాలు అంటున్నారు. ఆ విగ్రహాలను ఇక్కడ గ్రామస్తులు ఏం పిలుస్తున్నారంటే పిట్టు డుగురాడు, తోంప డుగురాడు అని పిలుస్తున్నారు. సో ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయి ఆ మొత్తం అంతా ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుంచి కొండకి ఒక 2-3 కిలోమీటర్లు ఎక్కాలి అంటున్నారు. మరి ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలో మాకు తెలియదు. అక్కడ వెళ్ళాక మీకు చూపిస్తాను. రే ఏంట్రా గాళ్ళు మొత్తం బీభత్సంగా వస్తుంది గాళ్ళు. ఏంట్రా కొండ అంత ఉంది, ఆ కొండపైన వెళ్ళాలేంటి? కొండపైన వెళ్ళాలి మరి. మరి నాయన రే గాలి మాత్రం చాలా ఎక్కువ ఉందిరా. ఏంటి మొత్తం ఉంటాయి పాములు, ఎందుకు ఉంటాయి ఇంత పెద్ద కొండకి? రక్త పింజర. లాస్ట్ టైం మనం వెళ్ళాం కదా, ఏ వాటర్ ఫాల్స్ అది? కందులపాలెం. కందులపాలెం. ఆ ఫారెస్ట్కి అయితే చాలా పెద్దవరా బాబు. మనోడు కత్తి పట్టుకున్నాడా? తుప్పలు ఉంటే నరకడానికి, దాడి చేయడానికి. ఏది ఏది సూట్ కేసు? సీతాదేవి వచ్చి కూర్చుందట అని నిజంగా టాక్. సేమ్ అలాగే ఉంది, సూట్ కేసులా ఉంది సేమ్. జనాలు వేసిందా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే లవకుశుల విగ్రహాలు ఉన్నాయి. అవి కనిపించాలి అండ్ అక్కడ వరకు మనం వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న ఈ మొక్కలు క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం అంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే పాములు ఉండే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు చేయడం మానేశారంట, అందుకే ఇంతలా మొక్కలు పెరిగిపోయాయి. రే ఏట్రా ఈ మొత్తం పురుగులు ఉన్నాయి ఇక్కడ. ఏవో టంక పురుగులు ఏమంటారు అవి నాకు తెలియదు, మొత్తం ఉన్నాయి, ఎక్కేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ విగ్రహం పైన కూడా ఎక్కేస్తుంది. ఇవన్నీ చూస్తున్నారు విగ్రహాలు. ఈ విగ్రహాలు అయితే లవకుశ విగ్రహాలు అనమాట. ఇవి బాకూరు విలేజ్ దగ్గర ఉన్నాయి. ఇవి అక్కడ నుంచి కొంచెం కొండపైకి వస్తే ఉంటాయి. ఇక్కడికన్నా ఇంకా చాలా పెద్ద కొండపైన ఉన్నాయంట. ఇది వాటిని ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇదే మన గిరిజన సంస్కృతి. చూడండి ఇక్కడ ఎప్పుడో మరి రీసెంట్గా అనుకుంటా వచ్చి
ప్రమిదలు అన్నీ వెలిగించారు. ఇవి నెక్స్ట్ మొత్తం రూపాయి కాయిన్లు మొత్తం ఇవి ఉన్నాయి, ఒత్తులు. ఇక్కడ దాకా రావడానికి మనం దారంతా మొత్తం క్లియర్ చేసుకొని ఇంకా తుప్పలన్నీ వస్తాయి కదా, వాటిని కూడా మనం క్లియర్ చేసుకొని వచ్చాము ఇక్కడ దాకా. ఉండడానికి నాకైతే భయంగా ఉంది. మొత్తం చుట్టుపక్కలంతా చెట్లు తుప్పలు ఉన్నాయి. ఇక్కడ ఏ పాములు ఉంటాయో ఏమనుకున్నా తెలియదు. ఇక్కడ నుంచి వేరే టెంపుల్ ఏదో ఉంటుందంట. ఆ టెంపుల్ దగ్గర కూడా విగ్రహాలు, పూర్వకాలం విగ్రహాలు ఉన్నాయంట. ఆ విగ్రహాలని కూడా మీకు చూపిస్తాను. ఇవి ఇక్కడ దాకా మీరు చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముఖ్యంగా లైక్ చేయండి, వేరే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది. ఇంకా ఆలోచించకుండా అక్కడ ఉన్న టెంపుల్ దగ్గర కూడా మనం వెళ్దాము, ఓకేనా? చూసుకోరే, దారి తప్పిపోగలం. మరి ఇవి దారి ఎంత ఇలా ఇప్పుడు చేశారేంటి? ఫ్రెష్గా తుప్పలు నరికేస్తున్నారు. నరుక్కుంటూ వెళ్తున్నారా? గైస్, ఇంత పెద్ద కొండ ఎక్కాము, ఇంకా పైన ఎక్కుతూనే ఉన్నాము. మరి టెంపుల్ ఇంత పైన ఎలా కట్టారు అర్థం కావట్లే. కొండపైన చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం అడవులే. అడవి మధ్య నుండి మేము నడుచుకొని వెళ్దాం. నాకోసం వెయిటింగ్, నల్లైపోతున్నానండి. ఏమైందిరా? ఏమైంది చెప్పు, ఏంటి కావాలి చెప్పు. నీకు చెప్పులు జారుతుంది, షూ వేసుకొచ్చిన బాగున్నా. మనం కొంచెం కొండపైన ఎక్కాక ఇటువైపు చూడండి, మొత్తం ఇక్కడ ఒక విలేజ్ ఉండేది అనమాట, బాకూర్ విలేజ్. కానీ విలేజ్ అయితే ఇప్పుడు ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోయారు. అండ్ ఒకసారి రా, ఇలా ముందుకు రా, చూపిస్తాను. ఇదిగోండి, కంచు తుడుము అనమాట. అంటే ఇప్పుడు డ్రమ్స్ కొడతారు కదా అది కాదు, ఇప్పుడు పాడైపోయింది. చూడు, చూపించు. ఈ చెట్లున్న ఈ ప్లేస్లోనే పూర్వం విలేజ్ ఉండేదంట. ఇక్కడే భూమిలో గోతులు తవ్వి ధాన్యం దాచే ధాన్యాగారాలు కూడా ఉన్నాయంట. ఇక్కడ నుండి కొండ కిందకు వెళ్ళిపోతే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్తుంటే గాలి మాత్రం చాలా వేగంగా వీస్తుంది. మా వాళ్ళైతే ఈ గాలికి ఏ చెట్టు విరిగి మీద పడుతుందోనని చాలా భయంతో చూస్తున్నారు. ఈ కనిపించే చెట్టు కింద గ్రామస్తులు పూజించే రాతి విగ్రహం ఉంది. అదే పాడేరుకి దగ్గరలో ఉన్న మత్స్యగుండం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ బాకూరు దగ్గరలో కూడా ఉందంట. సో ఒకసారి అక్కడ వెళ్ళి విజిట్ చేయమని చెప్తే ఇప్పుడు చూశారు కదా లవకుశ విగ్రహాలు, అవి ఇప్పుడు చూసుకొని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా టెంపుల్. ఇక్కడ నుంచి ఆ చెట్టు నుంచి అలా ఆ వే నుంచి అలా వెళ్ళాలి. ఆ కిందకి వెళ్ళిన తర్వాత చేపలు ఉంటే వాటికి మనం మేత వేద్దాము, ఆహారం వేద్దాము. మీకు చెప్పాను కదా ఒక గడ్డలాగా ఉంటుంది అని, అదిగోండి కనిపిస్తుందా? అదే ఇక్కడంట మత్స్యగుండంలాగా చేపలు చాలా ఎక్కువ ఉంటాయంట. మరి ఇప్పుడు ఆ బురద నీళ్ళలో చేపలు కనిపిస్తాయిలో మాకు తెలియదు. అసలు వెళ్దాం. వస్తున్నాయి చేపలు. బ్లాక్ ఉందిరా, ఇది చెట్టు లాస్ట్ ఎడ్జ్ లో ఎండిపోయిన చెట్లలో ఉన్నాయా? దానికి కిందన అలాగరా వస్తున్నాయి. తింటున్నాయి చూ. కానీ బురద వాటర్ వల్ల కనిపించట్లేదు. అరే వస్తున్నాయి రా, వస్తున్నాయి. అది కూడా ఎలాగ కప్ప అది
కప్పరాది ఎగిరితే అది ఇది వర్షాకాలం కాబట్టి వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో చేపలు వస్తున్నాయి కానీ సరిగ్గా కనిపించట్లేదు. ఈ వీడియో అయితే ఇంతే. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో ముందు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.